ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసానికి అర్థాన్ని చెప్పేటట్టుగా భాగ్యనగరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఈ కృత్తికా దీపోత్సవ సందర్భంగా సృష్టి చేసినటువంటి శ్రీమాన్ చౌదరి దంపతులకి, భక్తి టీవీ బృందానికి అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. కేవలం భాగ్యనగరానికే కాకుండా మన తెలుగు వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా మనం చెయ్యవచ్చు కదా అనే ఒక స్ఫూర్తిని, ప్రేరణని ఇచ్చినటువంటి శ్రీమాన్ చౌదరి గారికి, భక్తి టీవీ టీం అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమాన్ చౌదరి గారు ధర్మానికి నిలబడి దైవాన్ని విశ్వసించే ఒక ఒరవడిని, కొత్త ఒరవడిని వారు సృష్టించగలిగారు. ధర్మానికి నేను ముందు నిలబడతా, దీనికి నేతగా నేను నిలబడతా, దేనికి కాంప్రమైజ్ కాను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక సాహసానికి శ్రీమాన్ చౌదరి గారు నిలువెత్తు సాక్ష్యం. వారి ఆ సాహసానికి మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. కార్తీక మాసం వచ్చింది అంటేనే మనందరికీ గొప్ప ఆనందం. మన చరిత్ర కార్తీక మాసాన్ని గురించి, ఈ కృత్తికా దీపోత్సవాన్ని గురించి ఓ అందమైనటువంటి కథని చెప్పింది. పూర్వకాలంలో బలిచక్రవర్తి యాగం చేశాడు. మహాదాత, కోరిన వారికి మరొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచవలసిన అవసరం లేనంతగా ఇచ్చి వారిని తృప్తిపరిచేటటువంటి మహానుభావుడు బలిచక్రవర్తి. అద్భుతమైనటువంటి వైదిక యాగం చేస్తున్నాడు ఆయన. కానీ ఆ వ్యక్తిలో ఉండేటటువంటి అహంకారం చాలా గొప్పది. కార్యం మంచిది, కానీ వెనకాతల అతనిలో ఉండేటటువంటి భావం దూషితం కావడం చేత భగవంతుడు దాన్ని బాగు చేయాలి అని అనుకున్నాడు. ఎవరిలో ఏ రకమైనటువంటి యోగ్యత ఉంటే దానికి తగ్గట్టుగా భగవంతుడు తనని మలచుకుని వారిని సన్మార్గంలో పెట్టే ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తుంటాడు. రావణాసురుడిలాగా, హిరణ్యకశిపుడిలాగా, హిరణ్యాక్షుడిలాగా అందరినీ హింసించేటటువంటి ప్రవృత్తి కాదు బలిచక్రవర్తిది. దానమిచ్చే ప్రవృత్తి బలిచక్రవర్తిది. భగవంతుడు మంచివారికి, చెడ్డవారికి కూడా ఈ భూమిని బ్రతికే స్థానంగా తయారు చేసి ఇస్తాడు. అందరూ తన పిల్లలే కదా. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణికోటి అంతా తన సంతానమే కనుక తన సంతానం అంతా బాగుండాలని కోరుకునే భగవంతుడు అందరికీ బ్రతికే అవకాశం ఇస్తాడు. వారి వారికి కావలసినటువంటి బ్రతుకు తెరువుని కూడా ఏర్పాటు చేస్తాడు. ఇంద్రుడికి ఇచ్చాడు, బలిచక్రవర్తికి ఇచ్చాడు. అయితే తనకి లభించిన దానితో తృప్తి పడని మనస్తత్వం ఈ లోకంలో కొందరికి ఉంటుంది. ఎదటవాడిది లాగుకొనే మనస్తత్వం కొందరికి ఉంటుంది.
బలిచక్రవర్తి తనకి లభించిన దాంతో తృప్తి పడలా. ఇంద్రుడికి సంబంధించినటువంటి సంపదని కూడా లాక్కోవాలి అని అనుకున్నాడు. ఇంద్రుణ్ణి పాపం చావగొట్టి చెవులు మూసిగి బయటికి పంపించేశాడు. ఆయన రాజ్యాన్ని అంతటినీ ఆక్రమించాడు. సంపదలిచ్చిన భగవంతుడు బ్రతికే విధానాన్ని కూడా బోధిస్తాడు మనకందరికీ. ఒక వస్తువు తయారు చేసిన వాడు వాడుకునే విధానాన్ని కూడా అందించినట్లుగానే ఏ సంపదని ఎట్లా అనుభవించాలి అనేది కూడా భగవంతుడు చెప్పాడు. మా గృధ కస్యస్విద్ధనం తేన త్యక్తేన భుంజీథా. నీకిచ్చిన దాంతో సుఖంగా బ్రతకవా, నీది కాని దానిని ఆశించకు, పరులకు చెందిన దానిని దొంగిలించేటటువంటి ప్రయత్నం చేయకు, నీకిచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతుకు, సంపదని సక్రమంగా ఆర్జించుకో. ఇది మనకి వేదం చెప్పింది. కానీ బలిచక్రవర్తి ఇంద్రుడి రాజ్యం లాగుకోవడంతో పాపం బాధపడ్డాడు. ఇంద్రుడు ఏడిచాడైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. భగవంతుడికి అందరూ తన సంతానమే కనుక బలహీనుడైన పిల్లవాడిని బలం కలిగిన మరో పిల్లవాడు చావగొట్టి వాడికి ఇచ్చినటువంటి తాయిలాన్ని లాక్కుంటే అమ్మకి కష్టం కలిగినట్టుగానే భగవంతుడికి కూడా కష్టం కలిగింది. కానీ బలి దగ్గర ఒక గొప్ప కవచం ఉంది, అది దాతృత్వం. అడిగిన వాడికి లేదనకుండా ఇవ్వడం అనే ఒక గొప్ప దాతృత్వం ఆయనలో ఉండడం చేత నీకు తగ్గట్టుగానే నేను మారతానయా అనుకున్నాడు భగవంతుడు. యాచకుడయ్యాడు, ఆయన వామనుడయ్యాడు. యాచకుడిగా మారడం అనేది చాలా కష్టమైన పని. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాలంటే బాధేస్తుంది కదా. మనిషి చిన్నబడిపోతాడు, చిన్నపుచ్చుకుంటాడు. లోకమంతా వ్యాపించినటువంటి పరమాత్మ ఆయన పాపం అడుక్కోవలసి వస్తోందే అనుకునేటప్పటికీ ఇంతవాడైపోయాడు, వామనుడైపోయాడు. మరీ అంత చిన్నవాడిగా అవ్వాలి అంటే లోకమంతా వ్యాపించినటువంటి అందము ఆయన సొత్తు కదా. అంతదాన్ని చిన్న రూపంలోకి ఇమడ్చాలంటే ఎంత కష్టం. అయినా ఆ రూపాన్ని తీసుకుని బలిచక్రవర్తి యాగశాలకు వచ్చాడు. ఒక చిన్న బాలుడిగా, ఒక చిన్న వటువుగా వచ్చాడు. చేతిలో గొడుగు పట్టుకున్నాడు, మరొక చేతిలో కమండలం పట్టుకున్నాడు, ఒక చిన్న వస్త్రపు మూటని పట్టుకున్నాడు. యాచనకి బయలుదేరాడు మరొక చేతిలో దర్భలతోటి. చిన్ని పిల్లాడు యాచనకు వచ్చాడు. చూస్తే బలిచక్రవర్తికి ముచ్చట వేసింది. ఏం కావాలో, ఎవరు నువ్వు బాలుడా అని అడిగాడు ఆయన. కస్త్వం బ్రహ్మన్ అని అడిగాడు ఆయన. అపూర్వ అంటే నాకు ఏ ఊరో తెలియదండి నాది అన్నాడు ఆయన. అబద్ధం చెప్పలే పాపం. వామనుడు ఏ ఊరయ్యా నీది అని అంటే ఏం చేస్తామండి, నేను ఎవరినని చెప్పమంటారు నన్ను? అపూర్వ. ఏ ఊరు నుంచి వచ్చావా అంటే మాకు సొంత ఊరంటూ ఏం లేదండి. ఉన్నవాడికైతే ఒకటే ఊరండి, లేనివాడికి అన్ని ఊళ్ళు వాళ్ళవే కదండి. ఇప్పుడు మాలాంటి సన్యాసులు ఉన్నారనుకోండి, ఏ ఊరు స్వామి మీది అంటే ఏం చెప్తాం మేము? ఎక్కడుంటే అదే మా ఊరా. ఏదయ్యా నీ ఊరు అని అడిగాడు వామనుణ్ణి బలిచక్రవర్తి. యాఖిలా బ్రహ్మ సృష్టి, ఈ బ్రహ్మ సృష్టి అంతా నాదేనాయా అన్నాడు ఆయన. అబ్బా, చిన్నపిల్లాడు ఎంత ముచ్చటగా చెబుతున్నాడు అనుకున్నాడు. ఏమయా, ఎవరు నీ తల్లి? క్వచత వపితరవు, ఎవరు నీ తల్లిదండ్రులు నాన్న? తాం చతం నైవ జానే, ఎవరో నా అమ్మ నాన్న ఎవరో నాకు తెలియదు సార్ అన్నాడు ఆయన. భగవంతుడికి అమ్మ నాన్న ఎవరుంటారండి? ఆయనే నీవే తల్లివి తండ్రివి అన్నట్టుగా లోకానికంతటికీ ఆయనే తల్లి తండ్రి అయినప్పుడు ఆయనకి తల్లి తండ్రి ఎవరుంటారు కనుక తెలియదు అన్నాడు ఆయన. పాపం బలిచక్రవర్తి అపార్థం చేసుకున్నాడు. పుట్టగానే పాపం తల్లి తండ్రి పోయినట్టున్నారు, అందుకే పాపం ఈ పిల్లవాడికి తల్లిదండ్రులు ఎవరో తెలియదులా ఉంది అని అనుకున్నాడు ఆయన.
సర్లే, ఏం కావాలి నీకు? ఏం కోరి వచ్చావాయా? త్రిపద పరిమిత భూమి, 3 అడుగులు నేల ఇప్పించండి సార్ అన్నాడు ఆయన. అరే, 3 అడుగుల నేల? నాలాంటి వాడి దగ్గరికి వచ్చి 3 అడుగుల నేల అడగడం ఏమిటయా? ఇది నాకు సిగ్గాయా? వ్యక్తికి తగ్గట్టుగా కదండి అడగాలి. నాలాంటి చక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగుల నేల అడుగుతాటయా? అంటే, బాబు మీరు 3 అడుగులు ఇస్తే నాకు అది త్రైలోక్యమే, తత్ ముల్లోకాలు ఇచ్చినంత అన్నాడు ఆయన. అబద్ధమా చెప్పింది ఆయన? కరెక్ట్గా చెప్పాడు ఆయన. కానీ పాపం విన్నవాడికి అర్థం కాలా, అపార్థం చేసుకున్నాడు. పాపం ఈయన అడుక్కోవడం కూడా చేత కదే అని అనిపించింది బలిచక్రవర్తికి. సరే, తప్పకుండానయ్యా, నువ్వు ఏం కావాలంటే అది నేను ఇస్తా. ఎలా ఇమ్మంటావు? నా కాలితోటి కొలుచుకునేటట్టుగా 3 అడుగులు ఇవ్వండి అన్నాడు. తెలివిగా అడిగాడండి, జాగ్రత్తగా. 3 అడుగులంటే మీరు స్కేల్ పట్టుకొచ్చి 12 ఇంచెస్ 1 అడుగు కదండి, అంచేత మీరు 12, 12, 12 అని 3, 12, 36 అడుగులు, 36 అంగుళాలు కొలిచి ఇస్తాం అనద్దన్నాడు ఆయన. నా కాలితోటి కొలుచుకునేటట్టుగా 3 అడుగులు ఇవ్వయా అన్నాడు ఆయన. తప్పకుండా ఇస్తానయా. పక్కన ఉండేటటువంటి శుక్రాచార్యుల వారికి భయం వేసింది. రేయ్, నిన్ను ముంచేస్తాడు రోయ్, వీడు సామాన్యుడిగా కనిపించటం లేదు, అడిగే మాటలు చూస్తే వంచనగా అనిపిస్తోంది, జాగ్రత్త, ఇస్తాననకు అని పాపం పక్క నుంచి ఆయన పోరుస్తున్నాడు. ఏం పర్వాలేదా, రే వచ్చినవాడు సామాన్యుడు కాదురా, సాక్షాత్తు లక్ష్మీనాథుడు, శ్రీయప్పతి. ఇంకా సంతోషమయా. అందరికీ సంపదలిచ్చేటటువంటి ఆ మహనీయుడి చేయి క్రింద పైన నా చేయి అవ్వడం అంటే ఇది సామాన్యం కాదు కదా. ఏం పర్వాలేదు, రాజ్యం పోతుందిరా, రాజ్యము గీజ్యము ఇదేం శాశ్వతమా, పోతే పోనీ పర్వాలేదన్నాడు ఆయన. దానమిద్దాం అనుకున్నాడు, చెంబులో నీళ్లు పోస్తున్నాడు. పాపం శుక్రాచార్యుల వారు వెళ్ళి అడ్డపడ్డారు మధ్యలోను. తెలిసింది మన స్వామికి, దర్భపుల్లతోటి లోపల పొడిచాడట. పాపం ఆయన గారి కన్ను కాస్త పోయి బయటపడ్డాడు. అయ్యో చచ్చాన్రా బాబు అని అనుకుంటూను. దానం ఇచ్చాడు ఆయన. వెంటనే పెరిగాడు లోకానికి అంతటికీ కొలిచేవాడిగా. ఒక పాదంతో నేలని కొలిచాడు, మరొక పాదంతో నింగిని కొలిచాడు. అయిపోయింది అంతా. ఏమయ్యా, 3వ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు ఆయన. నాదంతా కొలిచావు కదా, ఇక మిగిలినది నేను మాత్రమే, అంచేత నన్ను కూడా కొలవ్వయా, నా శిరస్సు ఉంది కదా అని చెప్పాడు ఆయన. ఆయన శిరస్సు మీద పెట్టాడు 3వ పాదాన్ని. చుట్టూ ఉండే వాళ్ళందరికీ కోపాలు వచ్చాయి. ఏమయ్యా, ఇంతకాలు చూపించి అంతకాలతో కొలుస్తావేమిటయ్యా అని అడిగారు. దెబ్బలాడారు. ఇది వంచన, ఇది మోసం అన్నారు మిగతా వాళ్ళంతా. అన్యాయం అండి. లోకంలో పెరుగుదల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు స్లో గ్రోత్ ఉంటుంది, కొందరిది ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. నాది ఫాస్ట్ గ్రోత్ అండి. మీరు చూసుంటారు కొంతమంది మీ పిల్లల్ని, వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చేటప్పటికే 6 అడుగులు పొడుగు అయిపోతుంటారండి కొంతమంది. 25 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఇంతే ఉంటారండి. అది పెరుగుదలలో ఉండే తారతమ్యం కదా. నాది ఫాస్ట్గా పెరిగే లక్షణం ఏంటి, అప్పుడే పుట్టా, అప్పుడే వచ్చా, అప్పుడే అడిగా, అంత వేగంగా పెరగడం చేత నేను అడిగింది మిమ్మల్ని జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకున్నారు కదా, నా పాదంతో కొలుచుకునేటట్టుగా 3 అడుగులు. నేనేం తప్పు చేయలేదండి అన్నాడు ఆయన. కొలిచాడు. బలిచక్రవర్తిని తాను కొలిచి రసాతలానికి ఆయన్ని పంపించి, అక్కడ రాజ్యాన్ని నువ్వు పాలించవాయా, ఇక్కడ నలుగురు పంచుకునే రాజ్యం నీకెందుకు కనుక నీది నీకే ఇస్తా అని ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికిచ్చి బలిచక్రవర్తికి రసాతలం అనేటువంటి ఒక అద్భుత స్థానాన్ని ఇచ్చాడు. ఇది మనకి శ్రీరామాయణం చెబుతోంది, పురాణం చెబుతోంది. బలిచక్రవర్తి చాలా గొప్పవాడండి.
ఆయన తనలో ఉండేటటువంటి లోపాలు దోషాలు తొలగిపోయిన తర్వాత భగవంతుడికి నమస్కారం చేసి ఒక కోరిక కోరాడు. భగవన్, యజ్ఞం చేస్తుంటే నువ్వు వచ్చావు. సామాన్యంగా చాలామంది యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞంలో దేవతలని పిలిచి భగవంతుడి దయ కోసం వాళ్ళు ప్రాకులు ఆడతారు. కానీ నేను దేవుడి కోసం పాకులు ఆడక్కర్లేకుండా నా కోసం నువ్వు నడిచొచ్చావు. నా యాగస్థానానికి నువ్వు వచ్చావు కనుక నా యజ్ఞం సక్సెస్ఫుల్, బాగా జరిగినట్టే. ఎవడి దయ కోసం లోకమంతా అర్రులు చాస్తుందో అలాంటి నువ్విక్కడికి సాక్షాత్తు రావడం వల్ల నా యజ్ఞం సఫలమైపోయింది. కానీ యజ్ఞం అంటే నీ ఆరాధన, అది ఇలా జరగాలని శాస్త్రము చెప్పింది. శాస్త్రం అనేది నీ ఆజ్ఞ. శాస్త్రాన్ని ఉల్లంఘించడం అంటే నీ ఆజ్ఞని అతిక్రమించడం అని అర్థం. అలాంటి వారిని నువ్వు క్షమించనని చెప్పావు. యజ్ఞం ఆరంభం చేస్తే ఎట్లా ముగించాలో కూడా నువ్వే చెప్పావు. కానీ నేను అట్లా ముగించలేకపోయా. మధ్యలోనే కదా నువ్వు వచ్చావు, మధ్యలోనే కదా నీకు దానం ఇచ్చా, మరి మధ్యలోనే కదా నన్ను పాతాళానికి పంపిస్తున్నావు. ఇప్పుడు నా యజ్ఞం ఇంకా పూర్తి కాకుండానే సగంలో ఆగిపోతోంది కదా, మరి దీనివల్ల ఒక దోషం ఏర్పడుతుంది. ఈ దోషం తొలగేటట్లుగా నువ్వు నాకు ఒక వరం ఇవ్వయా. ఏం వరం ఇమ్మంటావు? నా గురించి నలుగురు చెప్పుకునేట్టు చేయవాయా. పేరు మీద ఆశ బలిచక్రవర్తి దగ్గర నుంచి ఉందండి. ఈవేళ ఇంత అద్భుతమైనటువంటి ఒక దీపోత్సవాన్ని చేయడం ద్వారా మనం చౌదరి గారి పేరు చెప్పుకుంటున్నాం, భక్తి టీవీ పేరు మనం చెప్పుకుంటున్నాం. ఇది చూసి మరెంతో టీవీలకి, మరెంతో మంది టీవీల వాళ్ళకు కూడా ఇలాంటిది మనం కూడా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ప్రేరణ కలగడానికి మార్గదర్శకులయ్యారు మన శ్రీమాన్ చౌదరి గారు. వారు పేరుని కోరుకోవటంలే, కోరుకోని వాడికి పేరు ఆటోమేటిక్గా వస్తుందండి. కోరుకున్న వాడికి పేరు వస్తుందా రాదా చెప్పలేం. పేరు, సంపద, ఇవి రెండు కోరుకుంటే వచ్చేవి కావు. ఇవి రెండు సీతాకోక చిలుకలు లాంటివి, చూడటానికి అందంగా ఉంటాయి, పట్టుకుందామని బయలుదేరితే ఎగిరిపోతుంటాయి. దానికే చూస్తూ పరుగులు పెడుతుంటే కింద పడతాం, రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి తోటల్లో కదా. సీతాకోక చిలుక కేసి పరుగులు పెడుతూ అర్రులు చాచక అది నీకు అందదు సుమా. మరేం చేయాలండి? నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని చేస్తూ అక్కడ తోటలో మొక్కలకి చక్కగా నీళ్లు పెడుతూనో, వాటికి కావలసినటువంటి డ్రెస్సింగ్ చేస్తూనో నీ పని నువ్వు చేసుకుంటున్నట్టయితే ఆ లోపల ఎగిరే సీతాకోక చిలుక నీ భుజం మీదే వచ్చి వాలచ్చు. నువ్వు దాని వెంట పరిగెడితే నువ్వు కింద పడతావు. నీ పని నువ్వు చేసుకుంటే అది నీ వెంట వస్తుంది, నిన్ను అది తన స్థానంగా చేసుకుంటుంది. మా చౌదరి గారికి ఆ రహస్యం తెలుసు. అందుకే వారు కీర్తి వెంట వారు పరిగెట్టటల్లే, వారి కర్తవ్యాన్ని దృఢమైనటువంటి చిత్తంతో నేను ధర్మం కోసం ఇలా నిలబడతా, ధర్మానికి నేను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని ఈ రకంగా నెరవేరుస్తా అంటూ తమ టీవీని, టీవీ పరివారాన్ని కూడా వినియోగిస్తూ ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వకుండా ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలని సృష్టిస్తూ ముందుకు వెడుతున్నాడు. అది ఎంతమందికో ప్రేరణ కలిగిస్తోంది. కీర్తి వారి వెంట నడుస్తోంది, వారు కీర్తి వెంట పరుగులు పెట్టటల్లా. గాడ్ బ్లెస్ యూ చౌదరి గారు. బలి చక్రవర్తికి ఒక కోరిక కలిగింది ఆ వేళ. మహానుభావ పరమాత్మ, నాకంటూ నువ్వు ఏం లాభం కలిగించక్కర్లా, నీ అనుగ్రహం కలిగితే నాకు అన్నీ లభించాయి. కానీ ఈ లోకానికి ఒక ఉపకారం చేయవయా. ఏం చేయమంటావు? నువ్వు నాకెట్లాగైతే సకల సంపదలని ప్రసాదిస్తూ రసాతలాన్ని ఇస్తున్నావో,
ఇట్లాంటి సంపదలు పొందగలిగే యోగ్యత ఈ లోకానికి ఒక పని చేస్తే నువ్వు కలిగించు. ఏం పని చేయమంటావు? ఈ యజ్ఞాన్ని మధ్యలో ఆపిన ఒక సన్నివేశం ఈవేళ ఏర్పడ్డది కదా, ఈ సన్నివేశాన్ని తలుచుకుని ఇలా జరిగినా నీ కృపకి నేను పాత్రమయ్యాననే భావనని, నువ్వు ఎంత ఉదారుడువో, యజ్ఞం పూర్తి కాకుండానే నీ భక్తుడనైనటువంటి నన్ను అనుగ్రహించేటటువంటి నీ ఔదార్యాన్ని లోకం గుర్తించగలిగేటట్లుగా ఒక పని వాళ్ళు చేయాలి. ఏం చేయాలి? ప్రతి ఇంట ఈ కార్తీక మాసం ఆరంభం కాగానే, అంటే దీపావళి జరిగిన మరునాటి నుంచి ఎవరెవరైతే వారి ఇంట్లో భగవద్ ఆరాధన చేసి, ఆరాధన జరగగానే అక్కడ భగవంతుడి దగ్గర వెలిగించిన దీపంతో తమ గృహాలన్నిటినీ కూడా కాంతివంతం చేసుకుంటారో, అట్లాంటి వాళ్ళకి ఈ నీ అనుగ్రహాన్ని తలుచుకుని, నువ్వు నాకు ప్రసాదించినటువంటి వరాన్ని తలుచుకుని వారు తమ ఆరాధనా ఫలంగా గృహాలని కాంతివంతం చేసుకోగలిగితే వాళ్ళకి కూడా నాకు అనుగ్రహించినంత మంచి సంపదలు ప్రసాదించు. ఇది కార్తీక పూర్ణిమ దాకా. కార్తీక పూర్ణిమ దగ్గర నుంచి ఆలయాల్లో నువ్వు ఈ లోకంలో మా కోసం ఉండే స్థానం దేవాలయం. భగవంతుడి చోట అదే కదండి. భగవంతుడిని మనం లోకమంతా వ్యాపించినట్టేం చూడలేము. మన కోసం ఆయన దిగి వచ్చేటటువంటి, మనం చెప్పినట్టుగా ఆరాధనలు అందుకునేటటువంటి రూపం ఆలయంలో ఉండేటువంటి శ్రీ విగ్రహ స్వరూపం. అలాగా ఎక్కడెక్కడ నువ్వు ఆలయాల్లో ఉంటావో ఆ ఆలయాల్లో కార్తీక పూర్ణిమ దగ్గర నుంచి ఒక 15 రోజులు మొత్తం ఆలయాలన్నింటినీ అలంకరించి, అంటే ఒక 15 రోజులు గృహాల్లో, 15 రోజులు ఆలయాల్లో ఎవరెవరైతే ఈ చరిత్ర చదువుకుని దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వాళ్ళందరికీ ఈ సంపదలు వచ్చేటట్లుగా, నేను చేసినటువంటి ఈ యజ్ఞం యొక్క ఫలితం వాళ్ళకందరికీ దక్కేటట్టుగా, ఈ యజ్ఞం పరిసమాపనం అయ్యేటట్టుగా నువ్వు నాకు ఒక వరాన్ని ఇప్పించవలసింది అని బలిచక్రవర్తి కోరాడట. బలికి స్వామి అనుగ్రహించి ఈ రకంగా కార్తీక దీపోత్సవం జరుగుగాక. శ్రీపాంచరాత్ర ఆగమ గ్రంథంలో శ్రీప్రశ్నం అనే సంహిత మనకి చరిత్రను తెలియచేస్తోంది. ఇది 15 రోజులు ఇంట, 15 రోజులు బయట చేసే కార్యక్రమంలో ఉంటే మా చౌదరి గారు రెండిటినీ కలిపి మొత్తం అందరూ చేసుకునేటట్టుగా ఇక్కడ ఈ గ్రౌండ్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు ఇక్కడ అందరికీ కూడా చక్కగా దీపాలని వెలిగిస్తూ భగవద్భావనని కలిగి భగవంతుని దర్శింపచేసేటటువంటి మహానుభావులైన పెద్దల యొక్క దర్శనం కలిగి, వారి యొక్క శ్రీ సూక్తులని శ్రవణం చేసే అవకాశం కలిగి, తద్వారా తమ యొక్క భావనా ప్రపంచాన్ని శుద్ధి చేసుకుంటూ దాన్ని కాంతివంతం చేసుకుంటూ అది తమకి, గృహానికి, మందిరానికి, సమాజానికి కూడా అద్భుతమైనటువంటి ప్రేరణ స్ఫూర్తి కలిగేటట్లుగా ఈ కృత్తికా దీపోత్సవాన్ని ఇక్కడ వారు ప్రతి ఏడాది, ఒక ఏడాది కంటే మరొక ఏడాది ఒక కొత్త విలక్షణంగా, ఒకసారి కంటే మరొకసారి ఒక కొత్త వైభవంతో చాలా అద్భుతంగా ఇక్కడ తయారు చేస్తున్నారు శ్రీమాన్ చౌదరి గారు. వారి యొక్క ఆ శ్రద్ధ, పట్టుదల అసమానము. వారికి, వారి టీంకి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారు ఈ పూట తమ ప్రేమని సూచిస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మాకిందాక వారు ఒక ప్యాకెట్ పట్టుకొచ్చి ఇచ్చారు. స్వామి మీకు 60 రకాల స్వీట్స్ అని పట్టుకొచ్చి ఇచ్చారు. మాకు 60 రకాల పుష్పాలట, 7 రకాల నదీ జలాలట, 60 రకాల స్వీట్స్. వారి హృదయంలో ఉండేటటువంటి ఆ ప్రేమ వీటన్నిటికంటే చాలా స్వీటెస్ట్.
వారికి ఆ శ్రద్ధ ఉంది. వారిలో ఉండేటటువంటి ఏదో చెయ్యాలి మన ధర్మానికి అనేటటువంటి ఆ తపన కలిగినటువంటి హృదయమే అందమైన పుష్పంగా మేము స్వీకరిస్తున్నాం. వారిలో ఇంకా చేయాలనేటటువంటి శ్రద్ధనే వారు ఇక్కడ అర్పించినటువంటి పవిత్రమైనటువంటి తీర్థంగా జలంగా మేము స్వీకరిస్తున్నాం. వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. 60 వచ్చాయి అని మన వాళ్ళందరూ కూడా అంటున్నారు. చాలా సంతోషం. భగవంతుడు 60కి చెయ్యవలసినంత కార్యాన్ని చేసే శక్తి ఇచ్చిన దానిని ఇంకా బాగా వాడుకోగలిగేటటువంటి అవకాశం కలగాలని మేము ప్రార్థన చేస్తుంటాం. ఈ సమాజానికి, దైవానికి, ధర్మానికి సేవ చేయడం కోసం ఈ పరికరాన్ని భగవంతుడు తయారు చేశాడు. ఇది వాడి పరికరం. దీన్ని చక్కగా వీరందరూ కలిసి వాడుతున్నారు. ఇది భగవంతుడి సేవ కోసం ఏర్పడ్డ పరికరం. ఆ భగవంతుడి యొక్క సంతానమైనటువంటి మీరందరూ వాడుకునేటటువంటి పరికరం ఇది. దీన్ని మరింత సమర్థవంతంగా, మరింత యోగ్యతగా, మరింత మందికి సేవలు అందించేటట్లుగా ఈ పరికరం ఉండాలి అని మేము భావిస్తూ ఉంటాం. ఎన్నో చేయవలసినటువంటి కార్యాలు సమాజానికి ఉన్నాయి. ఇతరమైనటువంటి అనేక రకాల దేశాల్లో, ధర్మాల్లో ఉండేటువంటి వ్యక్తులు వారి గ్రంథాలని చక్కగా చదువుకుంటారు. వాటిని వీలైనంత వరకు ఆచరించే ప్రయత్నం చేస్తారు. కానీ మన ధర్మంలో మన ధార్మికమైనటువంటి గ్రంథాలని రెగ్యులర్గా చదువుకునే అలవాటు పెద్దగా ఇంకా మనకి రాలే. ఏదో ఒక ప్రేరణ కలిగించాలి అని ఒక టీవీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్ని ఏర్పాటు చేసి దానికి భక్తి ఛానల్ అని పేరు పెట్టి అందులో ధర్మాన్ని బోధించగలిగేటటువంటి వ్యక్తులు ఎందరుంటే అందరినీ కూడా సేకరించి వారి ద్వారా అది తప్ప మరొకటి అందించాలని ప్రతిన పూని వారు ధార్మికమైనటువంటి ఉపదేశాలని మహానుభావుల ద్వారా లోకానికి అందిస్తున్నారు. అవి వినండి, చాలా అవసరం. అయితే విన్నదానిని ఆలోచించగలిగేటటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చెయ్యాలంటే గ్రంథాలను మళ్ళీ మనం చదవాలి. అదృష్టం కొద్దీ ఈవేళ మన గ్రంథాలన్నీ మనకి దొరుకుతున్నాయి. ఎక్కడికో పోనక్కర్ లేకుండా మీ చేతిలో ఉండేటువంటి ఐఫోన్ ద్వారానే దొరుకుతున్నాయి. మీకు గూగుల్లో దొరుకుతాయి. మీకు ఇదివరకంటే ఎప్పుడైనా పెద్దలు కనిపిస్తే అందరు చేతులెత్తి నమస్కారాలు పెట్టేవాడు. ఇప్పుడు ఆ నమస్కారాలు పెట్టండి. ఇప్పుడు అందరూ ఇలా సెల్ ఫోన్ తోటి ఇలా చూస్తున్నారు. అందరి దగ్గర ఇప్పుడు ఈ ఐఫోన్ సిస్టమ్ ఉంది. దాంట్లో చక్కటి ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా మన గ్రంథాలని మనం పరిశీలన చేసుకోగలిగే అవకాశం కలిగించేటటువంటి వ్యవస్థ కూడా. ఈ కార్తీక దీపోత్సవంలో మనం అందరం పాల్గొంటూ పొందేటటువంటి ఆనందాన్ని ఇక్కడ వెలిగించేటటువంటి దీపాల ద్వారా బయట కాంతి ఎట్లాగైతే మనకి బాగా వ్యాపించాలి, చీకట్లు తొలగాలి అని మనం అనుకుంటున్నామో అలాగా మన లోపల మన గ్రంథాలకి సంబంధించినటువంటి అజ్ఞానం కూడా తొలగి వాటి అవగాహన మనలో స్పష్టం కావాలి అనేది మనం కోరుకుందాం. టేక్ ఏ ప్లెడ్జ్, టేక్ అన్ ఓత్. ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు, కనీసం ఒక అరగంట, ఉదయమా, మధ్యాహ్నమా, సాయాహ్నమా, రాత్రి పడుకునే ముందరా, దట్ ఈజ్ యువర్ చాయిస్. ఐ డోంట్ వాంట్ టు ఇన్సిస్ట్ ఆన్ యూ టు రీడ్ ఇట్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్. నో, whenever you get time, spare half an hour of your time. Try to read a book. అది రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, భారతం కావచ్చు, ఉపనిషత్తు కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఒక పురాణం కావచ్చు. అన్నీ ఇప్పుడు మనకి గ్రంథాలు లభిస్తున్నాయి.
మన భాషలో లభిస్తున్నాయి. ఇఫ్ యూ రీడ్ తెలుగు, ఇట్స్ అవైలబుల్ ఇన్ తెలుగు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్, ఇట్స్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఆర్ యూ నో హిందీ, ఇట్స్ అవైలబుల్ ఇన్ హిందీ. అన్ని భాషల్లోనూ మనకి లభిస్తున్నాయి ఈ గ్రంథాలు. చదవండి. చౌదరి గారు టీవీలో పొద్దునుంచి రాత్రి దాకా వినిపిస్తున్నారు. ఇది వినండి, అది చదవండి. రెండిటికీ అవకాశం కలిగినప్పుడు కంపేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకో తెలిసిన, ఈవేళ సమాజంలో మనని ప్రశ్నలు అడిగేవాళ్ళు చాలామంది తయారయ్యారు. మనకి చెప్పి నడిపించే వాళ్ళకంటే ప్రశ్నలు వేసేవాళ్ళు ఎక్కువయ్యారు. మనకి ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్పాలనేది వెతుక్కోవలసిన స్థితి ఉండకూడదు. రెండవది, ఈవేళ సమాజంలో మన గ్రంథం పేరు చెప్పి ఇందులో ఉపదేశం చేసింది రామాయణంలో రాముడు కాదయ్యా తెలిసేది, భాగవతంలో కృష్ణుడు కాదయ్యా తెలిసేది, ఎవరో దేవతలు తెలుస్తున్నారు సుమా అని చెప్పేటటువంటి మతాలు పెరిగిపోతున్నాయి. ఎవరి మత గ్రంథాన్ని వాళ్ళు చదువుకున్నంత వరకు, చెప్పుకున్నంత వరకు మనకేమీ ఆక్షేపణ అక్కర్లేదు. నువ్వు ఏ గ్రంథాన్ని విశ్వసించి ఏ మతాన్ని విశ్వసిస్తే ఆ గ్రంథం ఆ మతానికి సంబంధించిన మార్గంలో హాయిగా సాగు. దట్స్ రియల్లీ గ్రేట్ అండ్ వండర్ఫుల్. వీ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్. కానీ నువ్వు ఇతర గ్రంథాన్ని చదివి అందులో ఇంకొకటేదో ఉంది అని చెప్పినప్పుడే ప్రమాదం వస్తుంది సమాజానికి. బైబిల్ చదువు, దాంట్లో జీసస్ ఉన్నాడని చెప్పమనండి, మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ బైబిల్లో కృష్ణుడు ఉన్నాడని మనం చెబుదామంటే అది తప్పు. రామాయణం చదవండి, కానీ రామాయణంలో జీసస్ ఉన్నాడని చెప్పితే దట్ ఈస్ బ్యాడ్. ఉపనిషత్తులు చదవమని చెప్పండి, పరబ్రహ్మతత్వం దాంట్లో ఉంది, పరమేశ్వరుడు ఉన్నాడు దాంట్లో చెప్పమనండి. కానీ అందులో మీకు అల్లా ఉన్నాడో జీసస్ ఉన్నాడో అని చెప్పితే దట్ ఈస్ రాంగ్. దట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ అమాంగ్ ద డివోటీస్. భక్తులని అట్లాంటి కన్ఫ్యూజన్స్కి క్రియేట్ చేసే వాతావరణం ఈవేళ సమాజంలో బహుముఖంగా పెరుగుతోంది. ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకున్నంత వరకు ఎవ్వరికీ ఆక్షేపణ అక్కర్లేదు. మన దేశం మనకి అట్లాంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. మన రాజ్యాంగం ఆ రకమైనటువంటి అధికారాన్ని అందరికీ అందించింది. కానీ ఒక మత గ్రంథాన్ని చెప్పి అందులో ఇతరుల విశ్వాసాలు ఉన్నాయి అని దాన్ని నిరూపణ చేసే ప్రయత్నం చేసినప్పుడే సమాజం రకరకాల అల్లకల్లోలానికి గురి అవుతూ ఉంటుంది. అలాంటి ఆక్షేపణలు ఈవేళ సమాజంలో పెరుగుతున్నాయి, మీడియాలో కూడా పెరుగుతున్నాయి. సమాధానం దానికి తెలుసుకోవలసిన బాధ్యత మనది, చెప్పవలసిన బాధ్యత కూడా మనది. కనుక మన పిల్లలలో ఆ రకమైనటువంటి సందేహాలు ఏర్పడ్డప్పుడు సమాధానం చెప్పడం కోసమైనా మనం గ్రంథాలను చదివే ప్రయత్నం చేద్దాం. చేయొచ్చా? మన గ్రంథాలు మనం చదవచ్చా? ఎంతమంది చదవచ్చు అనుకుంటున్నారు? చూపించండి చూద్దాం చేతులు. అందరం మరి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అది రామాయణమా, భారతమా, భాగవతమా, పురాణమా, భగవద్గీత, ఉపనిషత్తుల, ఏదైనా కానివ్వండి, ఏది మీకు మొదట అందుబాటులోకి వస్తే అలాంటి గ్రంథాన్ని తీసుకుని ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు దానిని చదవడం కోసం నేను కేటాయిస్తా. అందామా ఈ మాట? అనండి అందరం ఒక్కసారి చూద్దాం. ప్రతిరోజు కనీసం ఒక అరగంట మన ధర్మానికి చెందిన గ్రంథాన్ని చదివే ఉద్యమానికి నాంది పలుకుతున్నా ఈ కృత్తికా దీపోత్సవం ఆ శక్తిని నాకు ప్రసాదించుగాక. నిజంగా అందా? అన్నాను. చాలా సంతోషం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమాన్ చౌదరి గారు వారి యొక్క
పూర్ణమైనటువంటి ప్రేమని, వారి యొక్క అభిమానాన్ని, ధార్మిక శ్రద్ధని తెలియచేస్తూ మాకు అందించినటువంటి ఈ ఆరాధన మీ అందరికీ అని మేము భావిస్తూ, ఈ ఫలితం సమాజానికి అంతటికీ కూడా చక్కటి శ్రద్ధని కలిగించుగాక అని మేము ప్రార్థన చేస్తూ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీ